ఇక్కడ కవిత చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీని చాలా డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది. వాస్తవానికి మీరు గుర్తుపట్టిలో లేదో స్టార్టింగ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గత కొద్ది నెలల నుండి 2-3 మంత్స్ నుండి ఫస్ట్ ఆమె కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది. కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయిండు, కేటీఆర్ రాజకీయాలను పట్టించుకుంటలేడు, ప్రజలను పట్టించుకుంటలేడు, పార్టీని పట్టించుకుంటలేడు, ఇంతసేపు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం తప్ప కేటీఆర్కు వేరేదేం లేదు అని చెప్పి ఆమె చిట్ చాట్లో కూడా మాట్లాడింది. తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కేటీఆర్ని మేము లీడర్ అనుకుంటున్నాం, కేసీఆర్ని లీడర్ అనుకుంటున్నాం అని చెప్పి కూడా కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది. కేటీఆర్ను చాలాసార్లు విమర్శించినటువంటి కవిత అప్పుడు కేసీఆర్తో చెప్పిండు, నాతో అయితలేదు, ఊకే చెల్లె నా ఎంబడబడుతుంది, ఊకే నన్ను విమర్శిస్తుందని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కేసీఆర్ లైట్ తీసుకోమన్నాడట. కేటీఆర్ కూడా లైట్ తీసుకున్నాడు. తర్వాత ఇక కవితకు కూడా వీళ్ళు సైలెన్స్ మూడ్లో ఉన్నారని చెప్పి ఆమె కూడా లైట్ తీసుకుంది. ఎప్పుడైతే కవిత జగదీశ్వర్ రెడ్డిని ఏమన్నది లిల్లీపుట్ కదా, జగదీశ్వర్ రెడ్డిని కవిత లిల్లీపుట్ అని తిట్టింది. తర్వాత నల్గొండలో జగదీశ్వర్ రెడ్డి వల్లనే మొత్తం సీట్లన్నీ ఖతమైపోయినాయి, జగదీశ్వర్ రెడ్డి చిన్న లీడరు, ఆయన ఉద్యమానికి సంబంధం ఉందా, ఆయన ఉద్యమకారుడా అని చెప్పి మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి కవిత కంటే సీనియర్ ఉద్యమకారుడు, 2 సంవత్సరాలు ఎక్కువనే ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత కేసీఆర్తో కలిసి పనిచేసిండు. నల్గొండలో ఒకనొక టైంలో జగదీశ్వర్ రెడ్డి వల్లనే కొన్ని సీట్లు వచ్చినాయి. అవన్నీ కవితకు హిస్టరీ తెలుసు, కానీ కవితకు ఏదో విమర్శించాలనేటటువంటి ఆలోచనలో విమర్శించింది. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ దగ్గర పోయి చెప్పినట, సార్ ఒక ఇట్లా విమర్శిస్తుంది, ఇట్లా మాట్లాడుతుంది, మాతో అయితలేదు సార్, ఇష్టమున్నట్టు చెప్తుంది, ఇష్టమున్నట్టు మాట్లాడుతుంది, ఏమో సార్ మాకేం అర్థమైతలేదు, మనం ఉండాలని పోవాలని అంటే జర ఆగు ఓపిక పట్టమని చెప్పి జగదీశ్వర్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడి కూల్ చేపించిండు. జగదీశ్వర్ రెడ్డి సైలెన్స్ అయిపోయింది. తర్వాత కవితక్క నిన్నగాక మొన్న ఒక 2 రోజుల ముందు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో పంచాయతీ నడుస్తుంది. మొన్న ఒక బ్లాస్టింగ్, మామూలు బ్లాస్టింగ్ అది కవితక్క చేసిన పని, కవితక్క చేసినటువంటి అదొక్క పని వల్ల కవితక్క సస్పెండ్ అయింది అంతే. కవితక్క చేసిన ఒకటే ఒక తప్పు, ఇన్ని రోజులు కేటీఆర్ని విమర్శించింది, జగదీశ్వర్ రెడ్డిని విమర్శించింది, ఓపిక పట్టిరు, సహనంతో ఉన్నారు, ఓపికతో ఉన్నారు, ఓపిక నశించిపోయిందిగా. డైరెక్టు హరీష్ రావును, సంతోష్ రావును ఉద్దేశించి కవిత మాట్లాడింది మన ప్రెస్ మీట్లో. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ అవినీతి చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కుమ్మక్కై కాంట్రాక్టర్లతో అవినీతికి పాల్పడ్డారు, కేసీఆర్ పైన మచ్చబడతా ఉంది, చేసిందంతా వీళ్ళు, కేసీఆర్కి ఏం సంబంధం లేదు, కానీ అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పి కవిత ఒప్పుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల బాధ ఏం తెలుసా, రేపటి రోజు రేవంత్ రెడ్డో లేకపోతే బండి సంజయో చెప్తారు, కేసీఆర్ గారు అసలు మీరు అవినీతి జరగలే అంటున్నారు, హరీష్ రావు గారు మీరు అవినీతి జరగలే అంటున్నారు, మీ సొంత మరదలు, మీ సొంత బిడ్డ కవితనే అవినీతి జరిగింది, మా నాయనకు సంబంధం లేదు, మా బావ చేసిందని చెప్తా ఉంది, మరి అవినీతి జరగలే అని మీరెట్లా చెప్తారు, జరిగిందని కవితనే చెప్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీ లీడరే చెప్తుంది కదా, స్వయాన కేసీఆర్ బిడ్డ చెప్తుంది కదా, ఇంకా అవినీతి జరగలేదని చెప్పడం ఏంది అని రేపటి రోజు రేవంత్ రెడ్డి విమర్శిస్తాడు, బండి సంజయ్ కూడా విమర్శిస్తాడు కదా, విమర్శలకు తావైతుంది. కవితక్క మాట్లాడే మాటలు బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది. అక్కడ హరీష్ రావుకు కాలింది, హరీష్ రావుకు వచ్చిన కోపం అక్కడే. అవినీతి జరగలే అని నేను మొర్ర మొత్తుకుంటుంటే, అవినీతి జరగలేని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటుంటే వాళ్ళు దిడుతా పడుతున్నా, వాళ్ళు మాటలంటే పడుతున్నా, వాళ్ళు అవమానిస్తే అవమానపడుతున్నా, వాళ్ళు నన్ను విమర్శిస్తే విమర్శలు కూడా తీసుకుంటున్నా, వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ చూస్తున్నారు. ఇంకా ఉల్టా హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ ఆగమైపోయింది, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, హరీష్ రావు వల్లనే అయిందంటే ఇవన్నీ నిందలు భరించలేరు కదా ఒక వ్యక్తి. చక్కగా కేటీఆర్ని తీసుకొని హరీష్ రావు మొన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయిండు. కవితను సస్పెండ్ చేయకుండా ముందు రోజు జరిగినటువంటి ఘటన, హరీష్ రావు కేటీఆర్ని తీసుకొని ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోతే, ఎర్రబల్లి ఫామ్ హౌస్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 60 మంది లీడర్లు రాత్రి 2 గంటల దాకా మీటింగ్ అయ్యారు, చర్చ పెట్టారు ఫామ్ హౌస్లో. ఆ భేటీలో హరీష్ రావు చెప్పినట్ట, మామయ్య నేను కావాలన్నా కవిత, నేను చాలా విమర్శలకు నేను అన్నిటికీ రెడీ ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేసినా కూడా తట్టుకున్నా, అవమానపడ్డా, తిట్లు తిన్నా, ఇబ్బంది పడ్డా, అయినా సరే పార్టీ కోసం పనిచేస్తున్నా, కవిత మాత్రం నన్ను బద్నాం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, పార్టీని డ్యామేజ్ చేస్తుంది, మీ ఇష్టం. ఈరోజు కవిత ఇట్లా మాట్లాడుతుంది, కవిత ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి రేపటి రోజు వేరే వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడతారు, కవితను చూసి వేరే వాళ్ళు కూడా తయారవుతారు. సొంత బిడ్డనే సస్పెండ్ చేసిరనుకో, రేపటి రోజు బీఆర్ఎస్లో ఉంటూ బీఆర్ఎస్ తిట్టేటటువంటి వ్యక్తులకు భయం కలుగుతుంది. కేసీఆర్ క్రమశిక్షణలు దాటితే సొంత బిడ్డనే సస్పెండ్ చేసిండు, మనం ఎంత అనుకుంటారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు. కాబట్టి ఏదో ఒక డిసిషన్ తీసుకోమని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పినట్టు హరీష్ రావు కూడా చెప్పినట్ట, నాతోనే అయితలేదని చెప్పి. అప్పుడు కేసీఆర్ ఆలోచించి అప్పుడు ఏం చేసిండు, నాకు బిడ్డ కంటే పార్టీ ఇంపార్టెంటు, నాకు బిడ్డ కంటే అల్లుడు ఇంపార్టెంట్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత లేకున్నా బీఆర్ఎస్ నడుస్తుంది,
హరీష్ రావు పోతే బీఆర్ఎస్ నడవదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక కన్ను కేటీఆర్, ఒక కన్ను హరీష్ రావు. ఇక తలకాయ ఏమో కేసీఆర్, బ్రెయిన్ మొత్తం కేసీఆర్ పెడతాడు, 2 కన్నులు మాత్రం హరీష్ కేటీఆర్. ఇక సంతోష్ రావు అంటే ఇక అంతా కేసీఆర్ దగ్గర ఉంటాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరు ఉండాల్సిందే. అలాంటిది నాకు లక్షల మంది కార్యకర్తలు ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే కార్యకర్తలు ఇంపార్టెంట్ అన్నాడట. నాకు ఇంతమంది జనం ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే జనం ఇంపార్టెంట్ అన్నాడట. నాకు పార్టీ భవిష్యత్ ఇంపార్టెంటా, కవిత ఇంపార్టెంట్ అంటే భవిష్యత్ ఇంపార్టెంట్ అన్నాడట. పార్టీ కోసం బిడ్డని కాదన్నాడు కేసీఆర్. ఈ విషయంలో కేసీఆర్ గ్రేట్ అనాలి, గ్రేట్ అనే అనొచ్చు.